రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అమెరికన్ మీడియా మొత్తం ప్రపంచంలోని మీడియాకి ఆదర్శం. అమెరికన్ మీడియా ఏ రకంగా వార్తల్ని రాస్తే ఆ రకంగా వార్తల్ని రాసేటటువంటి పద్ధతిని నేర్చుకుని ప్రపంచంలోని ముఖ్యంగా వర్ధమాన దేశాలు, మూడవ ప్రపంచ దేశాలు తమ జర్నలిజాన్ని ఆ రకంగా మలిచి తీర్చిదిద్దుకుంటాయి. అమెరికన్ మీడియా నిజాన్ని నిర్భయంగా చెబుతుంది, ఎవరికి భయపడదు, అధికారంలో ఉన్న వాళ్ళకి అసలు తలొగ్గదు, పాలకులైనా కూడాను ఏమాత్రము జంకకుండా వాళ్ళ యొక్క తప్పిదాలని బయట పెడుతుంది. ఇది ప్రపంచమంతా కూడాను అమెరికన్ మీడియా గురించి ఉన్నటువంటి అభిప్రాయం. మన దేశంలో కూడాను చాలామంది ఇంగ్లాండ్కి చెందినటువంటి లేకపోతే అమెరికాకి చెందినటువంటి మీడియాని అదేదో దైవ సందేశం అంత పవిత్రమైనవిగా భావించి అసలు అవి అబద్ధాలు చెప్పలేవన్నటువంటి ధోరణిలో వ్యవహరిస్తుంటారు. మన దేశంలో ఉన్న మీడియా కూడా ఈ రకంగా వ్యవహరించాలనుకుంటారు. మన దేశంలో మీడియా కూడాను అమెరికాని అనుకరించేందుకు, అమెరికన్ మీడియాని అనుకరించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తాజాగా వెనిజువెలా మీద అమెరికా చేసినటువంటి దాడి, దీనికి సంబంధించినటువంటి సమాచారము కనీసము 2 సుప్రసిద్ధ అమెరికన్ పత్రికలకు ముందే తెలుసు. దాడికి ముందే సమాచారం తెలుసు. సెమాఫోర్ అనేటటువంటి ఒక సంస్థ ఒక ఇన్వెస్టిగేటివ్ కథనాన్ని ప్రచురించి న్యూయార్క్ టైమ్స్కి, వాషింగ్టన్ పోస్ట్కి వెనిజువెలా మీద జరిగే దాడి గురించి మదురోని అపహరించడానికి పథకం వేశారన్న సంగతి ముందే తెలుసును అని చెప్తోంది. అయితే అమెరికన్ ప్రభుత్వము మీరు దీన్ని ప్రచురించవద్దు, దీన్ని బయట పెట్టొద్దు అని చెప్పిన కారణంగా వాళ్ళు దేశభద్రత, దేశభక్తి, దేశం యొక్క సెక్యూరిటీ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ వార్తను బయటకు పంపలేదు. అందుకని అద్భుతమైనటువంటి స్కూప్ని, అంటే ఎవరికీ రానటువంటి వార్త మాకు వచ్చింది అని చెప్పి వాళ్ళు వేయలేదు. అమెరికన్ ప్రభుత్వం చెప్పగానే జీహుజూరని తలొగ్గి ఆ వార్తల్ని వేయకుండా ఆపేశారు. ఇదే అమెరికన్ మీడియా మిగతా దేశాలన్నిటికీ, ముఖ్యంగా పేద దేశాలకి, భారత్ వంటి ఎదుగుతున్నటువంటి దేశాలకి చాలా శుద్ధులు చెప్తుంటాయి, రకరకాల సూక్తి ముక్తావళిని వినిపిస్తుంటాయి. మీడియా స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే, అధికారంలో ఉన్న వాళ్ళని వ్యతిరేకించటమే మీడియా. ఈ రకంగా ఎవరైనా ప్రభుత్వం చెప్తున్నటువంటి దానిలో వాస్తవం ఉంది అని చెప్తే వాళ్ళని గోధీ మీడియా అని పేరు పెట్టడము. ఈ రకంగా మొత్తం మీద ప్రభుత్వం ఏం చేసినా కూడా అందులో తప్పులు వెతికేందుకు దేశ భద్రత కోసం రెడార్ పెట్టితే ఆ రెడార్కి వ్యతిరేకంగా ఉద్యమం చేసి తద్వారా పొట్టగడుపుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది దానికి బాధ్యతాయుతమైన జర్నలిజం అని ముద్ర తమకు తాము వేసుకుని భుజకీర్తులు స్వయంగా తగిలించుకున్నటువంటి వాళ్ళు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అక్కడెక్కడో రంగారెడ్డి జిల్లాలో ఒక రెడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటే పూర్తిగా దానిని వ్యతిరేకిస్తూ మన దగ్గర చాలామంది మీడియా మిత్రులు హడావిడి చేశారు. ఈనాడు రెడార్లు పనిచేసిన కారణంగానే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ని మనం దెబ్బకొట్టగలిగాము. పాకిస్తాన్ రెడార్లను పనిచేయనివ్వకుండా ఉంచాం కాబట్టి పాకిస్తాన్ యొక్క వైమానిక దళ స్థావరాలన్నింటినీ తుడిచిపెట్టేశాం. కానీ వీటితో సంబంధం లేకుండా ఈ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి వాళ్ళు ఏదైతే మేత వేస్తారో దానిని స్వీకరించి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడటం మన వాళ్ళకి చాలామందికి అలవాటైంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. ఏ స్థాయిలో వార్తలు ఇవ్వడంలో మేము పనిచేస్తామంటే, కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో మన సైనికులు దాగున్న స్థావరాల దగ్గర నుంచి నిలబడి లైవ్స్ ఇవ్వడము, తద్వారా కొద్దిసేపటికి ఆ స్థావరాల మీద దాడులు జరగడం జరిగింది. బొంబాయి పేలుళ్ళు, బొంబాయికి సంబంధించి 2007లో జరిగినటువంటి, 2008లో బొంబాయిలో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో, బొంబాయికి కసాబ్ తన అనుచరులు వచ్చి దాడి చేశారు. అప్పుడు మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చును, మన సైనికులు ఎన్ఎస్జి కమాండోస్ కావచ్చును, వీళ్ళు దిగుతున్నది మన మీడియా లైవ్లో చూపించింది. పర్యవసానంగా పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడ దిగుతున్నారో, ఏ రూమ్ దగ్గరకు వచ్చారో, ఏ రూమ్లో ఎవరున్నారో మొత్తం అంతా సమాచారము
కరాచీలో, లాహోర్లో కూర్చున్న హ్యాండ్లర్స్ కసాబ్ అండ్ ముఠాకి అందజేశారు. మన మీడియా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. అదే అమెరికాలో ఉన్న మీడియా దేశ ప్రయోజనాలు అని చెప్పగానే అన్నీ పక్కన పెట్టేసి స్కూపులు, పులిట్జర్ ప్రైజులు, లేకపోతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలు వీటన్నిటినీ పక్కన పెట్టి మరీ తమ ప్రభుత్వాలకి అనుకూలంగా పనిచేస్తాయి. వాళ్ళని ఎవ్వరు గోదీ మీడియా అని అనరు. 1961లో క్యూబా పైన దాడి చేయడానికి అమెరికా బే ఆఫ్ పిగ్స్ దాడి కోసం ప్రయత్నం చేసింది. ఈ వార్త న్యూయార్క్ టైమ్స్కి ముందే తెలుసును. కానీ న్యూయార్క్ టైమ్స్ ప్రభుత్వం చెప్పిన కారణంగా ఆ వార్తను ప్రచురించలేదు. అదేవిధంగా జార్జ్ బుష్ సమయంలో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏదైతే ఉందో అమెరికన్ పౌరులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇది వైర్ ట్యాపింగ్ స్కాండల్ అంటారు. జార్జ్ బుష్ సమయంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు న్యూయార్క్ టైమ్స్ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు వేయలేదు. అదేవిధంగా కోల్డ్ వార్ నడుస్తున్నప్పుడు ఈ చాలామందిని అపహరించి యూరప్లో ఉన్నటువంటి రహస్య జైళ్లలో పెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం బయటకు లాగేటటువంటి పనిని సిఐఏ చేసింది. ఈ ఓవర్సీస్ డిటెన్షన్ సెంటర్స్ గురించి వాషింగ్టన్ పోస్ట్కి తెలుసు. కానీ వాషింగ్టన్ పోస్ట్ ప్రభుత్వం చెప్పగానే ఆ వార్తను ప్రచురించలేదు. అమెరికాలో ఉన్నటువంటి ఈ పత్రికా స్వేచ్ఛకి ప్రతీకలుగా చెప్పుకునేటటువంటి పత్రికలన్నీ కూడాను ఇరాక్లో సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, మానవాళి యొక్క సామూహిక సంహారం చేసేటటువంటి ఆయుధాలు సద్దాం హుస్సేన్ దగ్గర ఉన్నాయి అని చెప్పి కథనాల్ని ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ప్రూఫ్ లేకుండా అమెరికన్ అధికారులు చెప్పడము, వాటిని రాయడము, తద్వారా ఒక అబద్ధాన్ని సృష్టించారు. ఆపరేషన్ మాకింగ్ బర్డ్ అని కోల్డ్ వార్ జరిగే సమయంలో, అంటే సోవియట్ రష్యాకిను అమెరికాకి మధ్య ఆధిపత్య పోరు చెలరేగుతున్నటువంటి సమయంలో 1989కి ముందు సిఐఏ ఆపరేషన్ మాకింగ్ బర్డ్ అనేటటువంటి ఒక ఆపరేషన్ నిర్వహించింది. దీనిలో రష్యాను దెబ్బతీసేందుకు మీడియా ప్రతినిధులను కూడా చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంది. వాళ్ళకి రకరకాల ప్రలోభనలు చూపించి మరీ ఉపయోగించింది. ఈ రకంగా అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్కి అనుకూలమైనటువంటి వార్తలు, అమెరికా యొక్క చమురు ప్రయోజనాలు, అమెరికా యొక్క వ్యాపార ప్రయోజనాల్ని కాపాడేందుకు అటు ఇరాక్ యొక్క చమురు కోసమో, సిరియాలో ఉన్నటువంటి వనరుల కోసమో, లిబియాలో ఉన్నటువంటి చమురు కోసమో, ఇప్పుడు వెనిజువలా కావచ్చును, వీటన్నిటికీ అమెరికన్ డీప్ స్టేట్, అమెరికన్ సామ్రాజ్యవాద శక్తులకి కుడి భుజం ఎడమ భుజంలా పనిచేస్తున్నది అమెరికన్ మీడియా. ఈ అమెరికన్ మీడియా భారతదేశానికి శుద్ధులు చెప్తూ ఉంటుంది, సూక్తులు వల్లిస్తూ ఉంటుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది మీడియా ప్రతినిధులు ఈ వాస్తవాల్ని తెలుసుకోకుండా వాళ్ళలా చేశారు కాబట్టి వాళ్ళలాగా ఉండాలని చెప్పి అయ్యవారిని చేయబోయి కోతిగా మారుతూ ఉంటారు. మన దగ్గర కూడాను రేడార్లను వ్యతిరేకించటము, న్యూక్లియర్ రియాక్టర్ కుడంకుళంలో నిర్మాణం చేస్తామంటే వ్యతిరేకించటము, ఇంకెక్కడో ఒక న్యూక్లియర్ ప్లాంట్ పెడతామంటే, యురేనియం ప్లాంట్ని పెడతామంటే అక్కడ వ్యతిరేకించటము, దేశ రక్షణ భద్రత దృష్టిలో పెట్టుకోకుండా ఇటువంటి అనాలోచితమైన పనులు చేయటంలో మన మీడియా 2 అడుగులు ముందే ఉంటుంది. చాలా సందర్భాల్లో నక్సలైట్లకు సంబంధించి కూడాను మీడియాలో ఉన్నటువంటి చాలామంది మిత్రులు కొరియర్లుగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా చేసి నక్సలైట్లని కాపాడినటువంటి ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి. చాలా మీడియా సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ పని చేశారు. మీడియా సంస్థలు చేశాయని అంటారు, కొందరు వ్యక్తులు ఈ పని చేశారు. కాబట్టి న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ నుంచి నేర్చుకోవలసింది ఏమన్నా ఉన్నట్టయితే అది వాళ్ళ దేశభక్తి. అమెరికా ప్రయోజనాలు అనగానే అన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఏ వార్త ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏది ఇవ్వద్దో, ఎందుకు ఇవ్వకూడదో ఆ రకంగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అమెరికన్ మీడియా పత్రికా స్వేచ్ఛ గురించి, ప్రపంచ శాంతి గురించి, డెమోక్రసీ గురించి ప్రపంచానికి చెప్పేటటువంటి మాటలన్నీ ఉట్టి బూటకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.